నమస్కారం దోస్తులందరికీ. ఏం సంగతులు? అంత బాగేనా? ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు ఆలోచిస్తున్నారు కదా, క్యాప్కట్ యాప్తో నిజంగా ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ చేయగలమా అని. ఒక మాటలో చెప్పాలంటే అవునులే అన్నా, చేయగలము. ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయే సీక్రెట్ తో మీరు జస్ట్ ఎడిటింగ్ చేతులు కాదు, ఫుల్ టైం కాంటెంట్ క్రియేటర్ రేంజ్ లో ఎలివేట్ అవుతారు. బ్రో, క్యాప్కట్ ని మీరు చిన్న యాప్ అనుకుంటున్నారా? అయితే ఫుల్ తప్పు. క్యాప్కట్ అనేది మొబైల్ యూజర్స్ కి గాడ్ గిఫ్ట్ లాంటిది. ఇది చాలా పవర్ఫుల్ టూల్. నేను నా ప్రతి వీడియో ఎడిట్ చేసేది క్యాప్కట్ లోన్ బ్రో. ఈ వీడియోలో మీకు చెప్పబోయే పాయింట్స్ ఏంటి అంటే, అందులో ఫస్ట్ వన్ టెక్స్ట్ యానిమేషన్, కీ ఫ్రేమ్ యానిమేషన్, మాస్కింగ్, 3D ఎడిటింగ్, ఇంకా చాలా ఉన్నాయి. స్లోగా రివీల్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది బ్రదర్స్. కానీ చాలా మంది క్రియేటర్స్ క్యాప్కట్ ని లేక చేయరు. 3D ఎఫెక్ట్స్ లేవు, VPN ప్రాబ్లమ్స్, నెట్వర్క్ బగ్స్ అని చాలా మందికి ఫ్రస్ట్రేషన్ ఉంటది. బట్ చిల్ బ్రో, నేనున్నానుగా మీకోసం. ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్స్ రెడీ ఉన్నాయి. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టి ఆన్ లో పెట్టుకోండి. చలో ఇక మొదలేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టెప్, క్యాప్కట్ యాప్ ను ఓపెన్ చేయండి. కానీ దానికంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తర్వాత క్యాప్కట్ లో మీ ఆప్షన్ లో వెళ్ళండి. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. స్క్రోల్ చేయండి. బిజినెస్ క్రియేటర్ మోడ్ ను ఆన్ చేయండి. దాట్స్ ఇట్. క్యాప్కట్ యాప్ లో మీరు ప్రో మోడ్ లో ఉన్నట్టు. అలానే ఏదైనా ఒక టైం ఈమెయిల్ తో లాగిన్ అవ్వండి. దాట్స్ ఇట్. మీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి. సో మన ఫస్ట్ ఇఫెక్ట్ టెక్స్ట్ యానిమేషన్. మీరు చాలాసార్లు అడగారు, బ్రో టెక్స్ట్ ఎలా యానిమేట్ చేస్తారు మీరు ప్రొఫెషనల్గా అని. ఇక మీకు క్లియర్గా చెప్తాను. పిక్సార్ట్ లేకపోతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. కావాల్సిన టెక్స్ట్ను టైప్ చేయండి. అందులో గ్రేడియంట్ కలర్, షాడో ఎఫెక్ట్స్ వేసేయండి. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్తో ఎక్స్పోర్ట్ చేయండి. ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేయండి. ఆ టెక్స్ట్ ఇమేజ్ను యాడ్ చేయండి. టైమ్ లైన్లో ఫిట్ చేయండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ వేసేయండి. దాని తర్వాత మాస్క్ ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ మాస్క్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేయండి. ప్రెస్ దీని ఫెదర్ కొంచెం పెంచండి. నేను చేసినట్టు టెక్స్ట్ని హైడ్ చేయండి. ఇప్పుడు టైమ్ లైన్లో ముందుకు వెళ్ళి మాస్క్ని ఫుల్ రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఇక బేస్ యానిమేషన్ రెడీ. కానీ ఇది అంతగా బాగలేదు. సో ఇంకా స్టైలిష్గా చేయాలి అంటే టెక్స్ట్ ఇమేజ్ని క్లిక్ చేయండి. దీంట్లో ఇంకో కీ ఫ్రేమ్ వేసేయండి. టెక్స్ట్ను జూమ్ చేయండి. అన్యూజ్డ్ పార్ట్స్ని కట్ చేయండి. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళి అవుట్ అనే యానిమేషన్లోకి వెళ్ళి ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ వేసేయండి. మళ్ళీ బీసోఫన్ ఎఫెక్ట్స్లో వేలండి. సెర్చ్ బాక్స్లో గ్లో టు సెర్చ్ చేసి అప్లై చేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సైజ్ 100, గ్లో ఇంటెన్సిటీ టార్గెట్ 2గా సెట్ చేయండి. ఇప్పుడు ఇది ఫైనల్ రిజల్ట్స్. మ్యాస్ యానిమేషన్ రెడీ బాస్. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ చేయడం, స్టైల్ క్యారెక్టర్ ట్రాన్సిషన్. క్యాప్కట్లో 2 క్యారెక్టర్ ఇమేజెస్ యాడ్ చేయండి. సైజు, టైమ్ లైన్ మ్యాచ్ అయ్యేట్టు సెట్ చేయండి. తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ వేసేయండి. కొంచెం ముందాల ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వెళ్ళి కొంచెం రొటేట్ చేయండి. దాన్ని బాటమ్ సైడ్కి హైడ్ చేయండి. ఇదిలో గ్రాఫ్ యానిమేషన్ యాడ్ చేయండి. నేను క్యూబిక్ ఈజ్ గ్రాఫ్ అప్లై చేస్తున్నాను. దాని తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ని ట్రిమ్ చేసేయండి. ఫస్ట్ క్యారెక్టర్కి లాస్ట్లో 2 కీ ఫ్రేమ్స్ పెట్టండి అండ్ కొంచెం లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేయండి. సబ్స్టిట్యూటెడ్ స్లీవ్స్లోని సేమ్ ప్లేస్లో కొంచెం అడ్జస్ట్ చేసి ఫిట్ చేయండి. ఫ్రేమ్స్ని సెట్ చేయండి. దెన్ సెకండ్ క్యారెక్టర్కి స్టార్టింగ్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. తర్వాత సెకండ్ ఫ్రేమ్ని కొంచెం లెఫ్ట్కి మూవ్ చేయండి. ఫైనల్గా ఫస్ట్ క్యారెక్టర్ లాస్ట్ గ్రాఫ్లో క్యూబిక్ ఇన్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. దెన్ సెకండ్ క్యారెక్టర్లో క్యూబిక్ అవుట్ అప్లై చేయండి. ఇదిగో ఫైనల్ రిజల్ట్. గ్లో, రీబౌండ్, స్వింగ్, మోషన్ బ్లర్ కూడా వేసేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్ 3, పిక్సెల్ ల్యాబ్లో స్టైలిష్ టెక్స్ట్ డిజైన్ చేయండి. క్యాప్కట్లో క్యారెక్టర్స్, మటీరియల్స్, టెక్స్ట్ ఓవర్లే యాడ్ చేయండి. ఫిట్ అండ్ పొజిషన్ సెట్ చేయండి. ఓవర్లే స్టార్ట్లో 2 కీ ఫ్రేమ్స్ పెట్టండి. ఫస్ట్ ఫ్రేమ్లో టెక్స్ట్ని కొంచెం డౌన్ డ్రాగ్ చేయండి. ప్రతి ఓవర్లేకి సేమ్ స్టెప్స్ రిపీట్ చేయండి. కీ ఫ్రేమ్స్కి క్యూబిక్ అవుట్ అప్లై చేయండి.
అన్వాంటెడ్ క్లిప్స్ కట్ చేయండి, హై రెజల్యూషన్లో ఎక్స్పోర్ట్ చేయండి. ఆ వీడియోని మళ్ళీ న్యూ ప్రాజెక్ట్లో యాడ్ చేయండి. ఆల్ టెక్స్ట్కి రిపీట్ చేయండి. ఎక్స్ట్రా జూమ్లో ప్రీవియస్ లాగానే జూమ్ మెయింటైన్ చేయండి. క్యూబిక్ కీస్ అప్లై చేయండి. ఫైనల్లో గ్లో టు స్వింగ్ బ్లర్ ఎఫెక్ట్స్ వేసేయండి. క్లీన్ అండ్ క్లాసీ యానిమేషన్ రెడీ. Effect 4 3D screen rotation. ఫస్ట్ క్యాప్కట్లో మీ స్క్రీన్ రికార్డింగ్ వీడియోని ఓవర్లేలో యాడ్ చేయండి. సైజ్, పొజిషన్ సెట్ చేయండి. ఎఫెక్ట్స్లో ప్లేయర్ 3D సెర్చ్ చేయండి, అప్లై చేయండి. ఇందులో ఆబ్జెక్ట్లో వెళ్ళి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ అండ్ ఎండ్ కీ ఫ్రేమ్స్ పెట్టండి. ఎండ్ ఫ్రేమ్లో గ్లో ఈక్వల్ 0, టెక్స్చర్ ఈక్వల్ 0, రొటేషన్ ఈక్వల్స్ మ్యాక్స్. స్టార్ట్ ఫ్రేమ్లో వెళ్ళి గ్లోని 0 చేయండి, టెక్స్చర్ 0 చేయండి. కస్టమ్ గ్రాఫ్ వెళ్ళి నేను చేసినట్టు అప్లై చేయండి. ఫైనల్ ఎక్స్పోర్ట్ చేయండి. స్వింగ్, గ్లో కూడా పెట్టండి. స్క్రీన్కి ఫుల్ 3D సినిమాటిక్ వైబ్ వస్తుంది. కంక్లూజన్: ఈ వీడియోలో చెప్పిన మాల్ ఎఫెక్ట్స్ లో ఒక్కటి కూడా క్యాజువల్ కాదు, అన్ని హై టూల్స్. చూడండి, మీ వీడియోస్ కేవలం సింపుల్ రీల్స్ కాదు, ప్రొఫెషనల్ ఎడిటింగ్ లెవెల్ కి రీచ్ అవుతాయి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ లో తప్పకుండా రాయండి. డౌట్ ఉంటే అరగండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి ఉండండి. అందులోనే అన్ని ప్రో యాప్స్ అండ్ మెటీరియల్స్ ఉంటాయి. సో జాయిన్ ఫాస్ట్. AI వీడియోస్ చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ చేయదు అని చాలా మందికి భయం ఉంది. సో మీకోసం ఒక వీడియో చేశా. రైట్ సైడ్ లో ఉన్న వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశా, చూడండి. పార్ట్ 2 స్టార్ట్ చేద్దామా? కామెంట్ లో చెప్పు. బై మరి. జై తెలుగు, జై క్రియేటివిటీ.